యాక్చువల్లీ మా సినిమాటోగ్రఫర్ గారు మొత్తం అన్ని మాట్లాడేశారు. సో ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలని. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ఆయన చెప్పినా నేను చెప్పినా మా రవి గారు చెప్పినా సరే అన్నీ ఒకటే. వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ note for this film particularly. And Justin, once again thank you so much. First of all, I would like to thank the people who made this happen. Krishnam Raju garu, our producer. Sir, you have chosen a wonderful script to give it to the next generation, and the people will always remember you for what you are and for what this film is also about. అండ్ విఎఫ్ఎక్స్ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి అంటున్నారండి. అండ్ దట్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు కమల్ కన్నన్ గారు అండ్ హిస్ టీమ్. సో డే అండ్ నైట్ మాతో పాటు ట్రావెల్ చేసి అండ్ ఇంటర్నేషనల్లీ 12 కంట్రీస్లో వర్క్ జరుగుతుందండి విఎఫ్ఎక్స్కి సంబంధించి. అండ్ హీస్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీస్ హ్యావింగ్ లిటరల్లీ స్లీప్లెస్ నైట్స్ మేకింగ్ ద ఫిలిం మీట్ ద డెడ్ లైన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ rest of my crew, Vaibhavi garu, and whatever the songs everybody are liking right now, the credit should go to her and her team. And thank you so much, ma'am. And in front of the media, I want to thank you for what you did in the COVID time and for the wonderful visuals and everything. And I think we spoke about everybody. Ma Manoj garu maatladesaru, so I am with him regarding that. And coming back to this story, and I just want to say few things. This story is something which we all need right now. It's an inspirational film, and this is something. Story ఒక జరిగిపోయిన స్టోరీ కాదు, లేకపోతే ఒక జరగబోయే స్టోరీ కూడా కాదండి. ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా జరుగుతున్న ఒక స్టోరీ. మనకి మన నమ్మకానికి ఎప్పుడు కూడా జరిగే ఒక యుద్ధమే ఈ కథ. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్కి రావడానికి, దీని ఇనిషియేషన్ ఇవ్వడానికి నా గురువు చంద్రశేఖర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తాను. దాని తర్వాత ప్రభాస్ గారికి. అండ్ వితౌట్ హిజ్ నాట్ నథింగ్ వుడ్ గో ఫార్వర్డ్. ఆయన కథ విన్న తర్వాత మనం చేద్దామని చెప్పిన తర్వాతే అన్ని ముందుకు మూవ్ అయినాయి. సో మోస్ట్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ వర్కింగ్ విత్ ప్రొడ్యూసర్స్ లైక్ వంశీ గారు, ప్రమోద్ గారు అండ్ విక్రమ్ గారు. ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా డిస్కషన్ ఎప్పుడు వినలేదండి. సార్ ఇది కావాలి అని అంటే ఓకే అని చెప్పడమే తప్పితే ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడలేదు. And they're just not producers who invest money or who just pump in money. They are creatively very much involved in everything and every process of the film and everything. So thank you so much. I thank my producers and my big brother Ravindra garu. And మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది ఆయన గురించి. స్వీటెస్ట్ షార్ట్ టెంపర్ ఉన్న మనిషి. So we were always fighting and having fun on sets, and this film really taught me so many things. And I call everybody as my guru here on this stage, because this man taught me technicalities of filmmaking, and that man taught me the art of filmmaking, and he taught me music and rest of the things in filmmaking. And 4 years anedi COVID kuda chaala nerpichindandi. So it was a good experience altogether. And yeah, there's nothing more I need to thank about people. I think we are done with that chapter. First of all, Chanti garu antam memandram mudduga Kotagiri Venkateswara garu. He was the backbone and pillar of everything which are happening right now. 5 లాంగ్వేజ్ల్లోని సినిమా రిలీజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. He's taking care of everything and he's standing by our side and making things happen. సార్ మీరు ఒక 800 సినిమాలు 900 సినిమాలు చేశారు, బట్ ఏదో ఫస్ట్ ఫిల్మ్ చేసినట్టే వర్క్ చేస్తుంటారు మీరు. మీ నుంచి అది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపి వర్క్ చేసుకున్నట్టు ఉండేదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవ్రీబడి అండర్స్టూడ్ ద అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్. సో వీ కొలాబరేటెడ్ అండ్ వీ డిడ్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇట్ వాజ్ నెవర్ ఎస్ 4 years ఇస్ లైక్ అ వెరీ లాంగ్ టైమ్. ఇన్ బిట్వీన్ కోవిడ్ అవ్వచ్చు, లైక్ ఇటలీలో నాకు మా కెమెరామ్యాన్ గారికి సినిమాటోగ్రాఫర్ గారికి కోవిడ్ వచ్చింది. అండ్ దట్ వాస్ ద టఫెస్ట్ టైం. రూమ్లో లాక్ చేశారు, ఇందాక ఆయన చెప్పినట్టు జైల్లో పెట్టినట్టు ఫుడ్ కింద నుంచి పెట్టడం. అండ్ వీ హ్యావ్ టు వర్క్. అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్స్, లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ షూట్ ఫర్ ఆల్మోస్ట్ 14 days ఫర్ ద క్వారంటైన్ అండ్ ఎవ్రీథింగ్. సో 150 మంది 14 days షూటింగ్ లేకుండా ఇటలీలో ఉండడం అనేది అది మామూలు విషయం కాదండి. సో యా, ఇట్ వాజ్ అ టఫ్ జర్నీ, బట్ యాజ్ అ పర్సన్ it changed me. And
I think it made me little matured. అంటే ఈ కథ మీరు ప్రభాస్ గారికి అనుకున్నప్పుడు ప్రభాస్ గారి ఇమేజ్ అనేది బాహుబలి తర్వాత ఆయనకున్న ఇమేజ్ వేరు, రాధేశ్యామ్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ వేరు. మీకు ఎలా ఆయనకి బ్యాలెన్స్ అనేది, అంటే ఆయనకున్న మ్యాసివ్ మాస్ ఇమేజ్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు అండి. నేను ఫస్ట్ డే ఆయన సినిమాలు చూసేసి ఫ్రెండ్స్ అందరితో పాటు హడావిడి చేసే టైప్ నేను. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఆ ఇమేజ్ కానీ అది కానీ వి నెవర్ ఫెల్ట్ అండి. ఎందుకంటే హీ ఆల్సో నెవర్ మేడ్ అస్ ఫీల్ దాట్. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు ఆయన ఎప్పుడు బయట ఎలా మీకు కనిపిస్తూ ఉంటారో అలానే ఉంటారు సెట్లో కూడా. అండ్ ఈ వాజ్ వెరీ సపోర్టివ్. సో ఆ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో మా టీం అందరికీ అది స్ట్రెంత్లా వర్కౌట్ అయింది తప్పితే ఇట్ వాజ్ నాట్ అ స్ట్రెస్ ఎట్ ఎనీ పాయింట్. అంటే ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేరేగా ఉంటాయి అనే భయం ఏమైనా ఉంది కదా? నేను ఒక ఫ్యాన్గా చెప్తున్నానండి, ఎక్స్పెక్టేషన్స్ బియాండ్గా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫేజ్ అనేది మారిపోయింది అనిపిస్తుంది. అంటే బిఫోర్ ట్రైలర్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంటే కథ కొంచెం మీరు హింట్స్ ఇచ్చిన తర్వాత దాని ఫేజ్ అనేది మారిపోయింది. ఇప్పుడు 360 degrees ఒక పాజిటివిటీ పోరైంది రాధేశ్యామ్ మీద ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత. మీకు ట్రైలర్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఎస్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ రెస్పాన్స్. లైక్ మోస్ట్ వ్యూ ట్రైలర్ ఇన్ ఇండియా అనేటప్పటికీ ఇట్ వాజ్ very happy moment for us and we were all very happy over a phone sharing those news articles or whatever. It was good and it was good. అంటే వేరే ఎవరైనా డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను యాజ్ అ ఫ్యాన్ కూడా అలానే రెస్పాండ్ అవుతానేమోనండి. సో ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సార్ రాధాకృష్ణ గారు. ఎస్ సార్, ఎస్ సార్. ఇది థర్డ్ సినిమా, అంటే ప్రభాస్ గారికి ఇది పాన్ ఇండియా మూవీ. బాహుబలి తర్వాత సాహు, ఇప్పుడు ఇది. ఎస్ సార్. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చాలా ఉంటాయి, వరల్డ్ వైజ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎన్ని థియేటర్లో ఎక్కువ ఇది రిలీజ్ కాబోతుంది? ఇప్పుడు వస్తున్నటువంటి అంటే ప్రస్తుతం వరల్డ్ మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది కదా ఓమీర్ ఖాన్, దాని ప్రభావం రిలీజ్ పైన ఏమన్నా పడే అవకాశం ఉందా? ఎట్లా అయింది? అంటే టు బీ ఫ్రాంక్ అండి, నాకు ఈ థియేటర్ నంబర్స్ కానీ ఏరియాస్ ఎన్ని ఉంటాయి, టెక్నికాలిటీస్ అవి నాకు పెద్దగా ఐడియా లేదండి. మై ప్రొడ్యూసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఐఎమ్ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్. సార్ దీంట్లో హీరోయిన్ డాక్టరా అండి? సరే, ఎక్కడ సార్? హీరోయిన్ డాక్టరా సార్? అవును సార్, అవును 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 సార్. అంటే ఈ కథ ఆర్ట్కి, అంటే పామిస్ట్రీ కదా, ఆర్ట్కి హార్ట్కి మధ్య జరిగే ఇదిలా ఉంది సార్. అంటే ఈ బేసిక్ ఐడియాకి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇది ఐ కాంట్ రివీల్ ద ఐడియా అండి. లైక్ ఈ పాయింట్ నేను ఫస్ట్ టైం ఒక 18 years బ్యాక్ విన్నప్పుడు దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ సో మచ్ అండ్ ఐ థింక్ సినిమా మీద నాకు కొంచెం ప్యాషన్ పెంచిన ఒక పాయింట్ అండి. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ అండ్ అ క్వశ్చన్. ఒక 1000 సంవత్సరాలుగా ఉన్న ఒక ప్రశ్న అండి, దానికి ఏదో సమాధానం చెప్తున్నాను ఈ కథతో అని చెప్పను కానీ నేను, బట్ అట్లీస్ట్ ఆర్ పర్స్పెక్టివ్ అండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆన్సర్ ఫర్ కామరమైన బ్యానర్. మీరు కృష్ణరాజు గారిని చాలా కాలం నుంచి, సమ్ డెకేడ్స్ నుంచి సినిమాలు చేయట్లేదు ఆ బ్యానర్. అవును సార్. చాలా మంది ట్రై చేశారు, ఆయన అంత ఇన్స్పైర్ చేయలేకపోయింది కాదు. మీరు కృష్ణరాజు గారిని ఎలా ఒప్పించారు? అదేనండి, అంటే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందండి. ఇది అదే ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ స్టోరీ ఫర్ ఎవ్రీ వన్ అండి. అంటే మనకి మన నమ్మకానికి మధ్య జరిగే ఆ చిన్న ఫైట్ ఏదైతే ఉంటుందో అది సార్. అది ఒక 70 years వాళ్ళకి కూడా ఇది కనెక్ట్ అవుతుంది, ఒక 10 years కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ పీపుల్ హూ ఫాల్ ఇన్ లవ్, పీపుల్ హూ ఆర్ అబౌట్ టు ఫాల్ ఇన్ లవ్ అండ్ లైక్ లవ్ అర్థమైన ప్రతి ఒక్కరికి కోసం ఈ సినిమా అండి. ప్రభాస్ గారు ఈ సినిమా చేయడం అనేది ఇట్స్ అ గిఫ్ట్ అండి ఫర్ మీ టు బీ హిస్ డైరెక్టర్ అండ్ డైరెక్ట్ దిస్ ఫిలిం అండ్ ఎవ్రీథింగ్. బట్ దిస్ ఫిలిం ఇస్ యాజ్ బిగ్ యాజ్ ఎనీ ఇమేజ్. అలా బీటౌట్ చేయగలిగారు. ఎవరో నీవెవరో అనే ఒక పాట చాలా పెద్ద హిట్ అయిందని తెలుసు, అందుకని అసలు తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకు మీరు కాంపిటీషన్ అనుకుంటున్నారా? కొన్ని అర్థం చేసుకోవడానికి దానికని లైక్ టు బీ ఫ్రాంక్ I narrated this story to many music directors and like we worked and things went and back like and everything. The first time I narrated him, the first tune which he gave me, it literally made sure that okay, he is doing the entire film అనేది. రచయితగా 3 సినిమాలు చేశారు మీరు రాధా గారు. అవును సార్. ఈ 2 సినిమాలు ప్రభాస్ గారితో చేయటం రచయితగా బాగుందండి, డైరెక్టర్గా బాగుందా?
రచయితగా ఎప్పుడు నేను నచ్చుతానండి, ఎవరికైనా సరే అదే ఉంటుంది. ఆబ్వియస్లీ లైక్ ద ప్రోడక్ట్ విచ్ కమ్స్ అవుట్ ఈస్ ద డైరెక్టర్స్ ప్రోడక్ట్, సో ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్ మోర్. సార్ వస్తారండి, సినిమా రిలీజ్ అయినాక అందరూ వస్తారు. చాలా రీసెర్చ్ చేసామండి, చాలా రీసెర్చ్ చేసాం. ఐ జస్ట్ వాంట్ షేర్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా చాలా తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆంధ్రలో కానీ పెద్ద పెద్ద జ్యోతిష్యులందరినీ కలిసానండి ఈ కథకు సంబంధించి రీసెర్చ్ చేసేటప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఒక పర్సన్ని మేము కలిసినప్పుడు ఫస్ట్ టైం నేను ఇట్లా మొత్తం రీసెర్చ్ చేసి దాని గురించి అడుగుతూ ఉంటే లైక్ ఐ ఆస్క్డ్ హిమ్ అ క్వశ్చన్ అండ్ హీ గేవ్ మీ అన్ ఆన్సర్ విచ్ ఐ డెంట్ బిలీవ్ అరౌండ్ దట్ టైమ్. ఆయన యాక్చువల్లీ 2022 ఫస్ట్ హాఫ్లో సినిమా రిలీజ్ అవుతుందని 4 years బ్యాక్ చెప్పాడండి. ఐ డోంట్ నో హౌ హీ న్యూ కోవిడ్ ఆర్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ కాజ్ దిస్ డిలే అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఐ బిలీవ్ ఆర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఆ క్వశ్చన్కి ఏదైతే ఉంటుందో వాట్ వీ మేడ్ యాజ్ అ స్టోరీ అనేది ఆన్సర్ అవుతుందండి. మగధీర తర్వాత బాగమతి ఇలాంటి సినిమాలు చేశారు, అవన్నీ తొందరనే ఫినిష్ అయిపోయినాయి సార్. మీరు టైం టు టైం ఏదైనా అయిపోవాలనుకునే రకం కదా, సో ఇది ఇంత లేట్ అవ్వడం అనేది మీకు ఎలా అనిపించింది? కాదండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. టైం టు టైం అంటే అనుకున్నది చేయడం. ఎస్ సార్. అంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వదులుకున్న సినిమాలు చాలా ఎక్కువ అండి. సో అలా చేసిందే రాధేశ్యామ్. మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటాను. రాధా గారు సార్, ఈ సినిమా ట్రైలర్లో ప్రపంచాన్ని చదివిన జాతకాలు నా జాతకం ఎలా ఉంటుందని పూజ హెగ్డే అడిగింది కదా. ఎస్ సార్. రాధేశ్యామ్ జాతకం ఎలా ఉండిపోతుంది సార్? అది 14 తర్వాత తెలుస్తుందండి. అది మీరు చెప్పాలి నాకు.